క్రీస్తు ప్రభునిలో ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాల 5వ ఆదివార వాక్య పరిచర్యకు మందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడచిన ఆదివారము మనం దేవుని రాజ్యంలో చేరాలి అంటే, దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే, దేవుని దర్శించాలి అంటే, ఆ ప్రభువు వసగే ఆనందాన్ని, మహానందాన్ని తనివితీరా అనుభవించాలి అంటే మనం ఎలా ఉండాలి అని అష్టభాగ్యాల నుండి నేర్చుకొని ఉన్నాం. మరి ఈరోజు ఈ సామాన్య కాల 5వ ఆదివార పూజా పఠనాల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించే ప్రతి బిడ్డ తనతో పాటుగా ఇతరులను కూడా దేవుని రాజ్యం వైపు నడిపించాలి అనేటటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. 10 మంది సభ్యులు ఉండే ఒక గ్రూపులో 9 మంది మంచివారు ఉండి ఒక్క చెడ్డవాడు ఉంటే, ఆ ఒక్క చెడ్డవాడు ఈ 9 మందిలో కొంతమందినైనా ప్రభావితం చేసి తన దారికి నడిపించుకుంటాడు. అదే 10 మంది సభ్యులు ఉన్న ఈ గ్రూపులో 9 మంది చెడ్డవాళ్ళు ఉండి ఒక్క మంచివాడు ఉంటే, ఈ ఒక్క మంచివాడు మిగిలిన 9 మందిలో ఎంతమంది మీద ప్రభావం చూపించగలడు? దీనికి భిన్నంగా ఆ 9 మంది చెడ్డవాళ్ళ చేత ఈ ఒక్క మంచివాడు కూడా ప్రభావితం చేయబడి చెడిపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులను మనం నేడు చూస్తూ ఉన్నాం. ఈరోజు సువార్త పఠనములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉప్పు వెలుగులను ఉదాహరణగా తీసుకొని మన జీవితాలను వాటికి అన్వయిస్తూ మన జీవితాలు ఇతరులకు ప్రయోజనకరముగాను, ఇతరులను ప్రభావితం చేసే విధంగాను ఉండాలి అని మనకు బోధిస్తూ ఉన్నారు. కావున మొదటగా ఉప్పు గురించి మనం ధ్యానం చేద్దాం. ఉప్పు పవిత్ర గ్రంథంలోను, దైవార్చనలోను, మన గృహములలోను దీని యొక్క ప్రస్తావన, ప్రయోజనము చాలా ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఉప్పును దేవునికి అర్పించే ఒక పదార్థంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. పాత నిబంధనలో దేవునికి చాలా బలులను సమర్పించేవారు. వాటిలో ధాన్య బలి ఒకటి. ఈ ధాన్య బలులలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి అని మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు సమర్పించు ధాన్య బలులు అన్నింటిలోనూ ఉప్పును చేర్పవలెను. మీ దేవుని నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలోనూ ఉండవలెను. కనుక ప్రతి బలిలో తప్పనిసరిగా ఉప్పును చేర్పుడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకను యెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా దేవునికి అర్పించే ధాన్య బలిలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి అని మనం చదవగలం. ఇలా ఉప్పు దేవునికి సమర్పించబడుతూ ఉండగా క్రైస్తవులమైన మనందరము కూడా దేవునికి మనలను మనం సమర్పించుకోవాలి. ఎంతలా అంటే, పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్పిన విధంగా, ఇక జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నారు. దేవునికి మనలను మనం అంతగా సమర్పించుకోవాలి. నేనే మార్గము అని పలికిన ఆ క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో నడవగలిగేంత గొప్పగా మనలను మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇక పరిశుద్ధ గ్రంథములో ఉప్పు యొక్క 2వ వినియోగం ఏంటంటే, ఉప్పు ఒక శుద్ధీకరణ పరికరముగా వినియోగించబడింది బైబిల్ గ్రంథంలో. సాధారణంగా ఒక వస్తువునైనా, దుస్తువునైనా, మన దేహమునైనా, మన గృహమునైనా శుభ్రం చేసుకోవడానికి మనం నీటిని ఉపయోగిస్తాం. కానీ బైబిల్లో నీటినే శుద్ధి చేయడం కోసం ఉప్పును ఉపయోగించారు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ మనకు ఒక సంఘటన కనిపిస్తూ ఉంది. అదేమనగా, ఎలీషా ప్రవక్త కాలంలో యెరికో పౌరులు ప్రవక్త దగ్గరకు వచ్చి వారికి ఉన్నటువంటి పరిస్థితులను, వారికి ఉన్నటువంటి సమస్యను ఎలీషా ప్రవక్తకు తెలియజేశారు.
అదేమిటంటే, యెరికో పట్టణము చాలా సుందరమైనటువంటి పట్టణం. ఈ యెరికో పట్టణములో నీరు కూడా సమృద్ధిగా ఉంది. అయితే ఈ నీరు మంచిది కాదు. ఈ నీరు ప్రవహించిన తావులలో నిర్జీవమైపోతుంది భూమి అంతా. జీవము ఉండటం లేదు, ఉపయోగం ఉండటం లేదు. కావున యెరికో పౌరులు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా, మా యెరికో పట్టణము చాలా సుందరమైనది, మాకు కావలసినంత నీరు కూడా ఉన్నది, కానీ ఈ నీరు మాత్రం మంచిది కాదు. ఈ నీరు ప్రవహించిన తావులలో నిర్జీవం ఏర్పడుతుంది, జీవం ఉండటం లేదు. మాకు ఈ సమస్య నుండి పరిష్కారాన్ని చూపించండి అని ఎలీషా ప్రవక్తను వారు కోరారు. అప్పుడు ఎలీషా ప్రవక్త, అయితే మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఒక కొత్త పాత్రలో ఉప్పును తీసుకొని రండి అని వారికి ఆజ్ఞాపించారు. యెరికో పౌరులు ప్రవక్త చెప్పిన విధంగా వెళ్ళి ఒక కొత్త పాత్రలో ఉప్పును తీసుకొని ఎలీషా ప్రవక్త చేతులలో ఉంచారు. ఎలీషా ప్రవక్త ఆ ఉప్పును తీసుకొని నీటి బుగ్గ దగ్గరకు వెళ్ళి ఉప్పును అందులో పోసి దేవుని యొక్క మాటగా ఈ విధంగా పలికారు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివినట్లయితే, ఎలీషా ప్రవక్త పట్టణపు నీటి బుగ్గ వద్దకు వెళ్ళి ఉప్పును నీటిలో పడవేసి, ఇది ప్రభువాజ్ఞ, నేను ఈ జలమును నిర్మలము చేసి తిని, ఇక మీదట ఈ నీళ్లు చావును గాని గర్భపాతమును గాని కలిగింపవు అని పలికెను. ఎలీషా ప్రవక్త ఉప్పునందులో పోసి దేవుని యొక్క ఆజ్ఞగా ఆ నీటిని నిర్మలము చేశారు. తరువాత వాక్యంలో మనం చదివినట్లయితే, ఎలీషా ప్రవక్త నుడివినట్లే ఆ నీళ్లు నేటి వరకును ఆరోగ్యకరముగానే ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనినే తల్లి అయిన శ్రీసభ దైవాచనలో కూడా ఉపయోగిస్తుంది. మనందరకు తెలిసిన విధంగా మనలను ఆశీర్వదించినప్పుడు ప్రోక్షించు పవిత్ర జలమును, తీర్థమును ఆశీర్వదించేటప్పుడు గురువు నీటిని తీసుకొని ఆశీర్వదిస్తారు. పిదప ఉప్పును తీసుకొని ఆశీర్వదిస్తూ ఈ విధంగా ప్రార్థిస్తారు. నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును అందులో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితిరి. కావున ఓ ప్రభువా, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందెల్లా పిశాచ తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ వసించుచు మమ్ము కాపాడునుగాక అని ప్రార్థిస్తారు. ఎలీషా ప్రవక్త నీటిలో ఉప్పును కలిపి ఆ నీటిని నిర్మలము చేసి అది ప్రవహించు తావులందెల్లా ఆరోగ్యము చేకూరే విధంగా చేసిన విధంగానే దైవార్చనలో కూడా జలమును ఆ ఉప్పుతో కలిపి ఆశీర్వదిస్తూ మన మేలులకై ఉపయోగిస్తూ ఉన్నాం. ఇలా ఉప్పు ఒక శుద్ధీకరణ సాధనంగా ఉండగా, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అను ప్రభువు పలికినటువంటి ఆ మాటలో మనందరము కూడా ఒక శుద్ధీకరణ పరికరాలుగా మారాలి. మొదటగా మనలను మనం అంతరంగికంగా శుద్ధి చేసుకోవాలి. మనలో ఎన్నో చెడ్డ ఆలోచనలు ఉంటాయి, ఎంతో చెడు స్వభావం ఉంటుంది, ఎంతో పాపం ఉంటుంది. మనలోని ఈ యొక్క చెడు గుణాలన్నిటినీ మనం తొలగించుకోవాలి. మన వాక్కు శుద్ధి చేయబడాలి, మన ఆలోచనలు శుద్ధి చేయబడాలి, మన హృదయం శుద్ధి చేయబడాలి, మన క్రియలు శుద్ధి చేయబడాలి. ఈ విధంగా మనలను మనం అంతరంగికంగా శుద్ధి చేసుకొని ఆ తరువాత మన చుట్టూ ఉండే ప్రపంచంలో, మన చుట్టూ ఉండే సమాజంలో చాలా రకాల చెడు భావాలను, చెడు వ్యక్తులను, పాపమును, అంధకారమును, చీకటిని, ఇంకను అన్యాయము, అధర్మము, ఇటువంటి ఎన్నో దేవుని వ్యతిరేకమైనటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. మీరు భూమికి ఉప్పు వలె ఉండండి అంటే, ఉప్పు ఏ విధంగా నీటి నిస్సారమును పోగొట్టి నిర్మలం చేసిందో, మనందరము కూడా మన చుట్టూ ఉండే ఈ సమాజంలోని ఈ చెడును పోగొట్టి వాటిని మనం శుద్ధి చేయాలి.
పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనములో పలికిన విధంగా, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించండి. మన చుట్టూ ఉండే ఈ చెడుతో, అన్యాయముతో, అధర్మముతో, పాపముతో మనము కలిసిపోయి మన జీవితాలను నాశనం చేసుకోకుండా మనలోని మంచితో, దేవుడు చెప్పినటువంటి మనలోని ఆ యొక్క పవిత్రతతో మన చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని మనం శుద్ధి చేయగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉప్పు యొక్క మరొక ఉపయోగము, సాల్ట్ యాడ్స్ టేస్ట్ టు ద ఫుడ్. ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. ఉప్పు ఏ విధంగా అయితే ఆహారానికి రుచిని ఇస్తుందో, మనము మన ఇరుగు పొరుగు వారికి దేవుని యొక్క అనుభూతిని, ఆనందాన్ని అందించాలి. మన చుట్టూ ఎంతో మంది నిరుత్సాహంలో బ్రతుకుతూ ఉంటారు, నిరాశలో బ్రతుకుతూ ఉంటారు, కృంగిపోయి బాధలలో, జీవితం మీద విరక్తి పుట్టి ఎంతో మంది ఉంటూ ఉంటారు. ఇక నేను బ్రతకడం వృధా అనేటటువంటి భావనలు కూడా బ్రతుకుతూ ఉంటారు, కన్నీటిలో మునిగిపోయి ఉంటారు. అటువంటి ప్రజలకు మనం ఓదార్పు కావాలి. దేవుని యొక్క అనుభూతిని అందిస్తూ వారి జీవితాలలో ధైర్యాన్ని నింపాలి. అంతేకాని బాధలతో కృంగిపోయిన వారిని ఇంకనూ నిరుత్సాహపరిచే వారిగా మనం తయారు కాకూడదు. ఉప్పు ఆహారములకు రుచిని అందించిన విధంగా మనము ఇతరులకు దేవుని అనుభూతిని, సంతోషాన్ని, ధైర్యాన్ని మనం అందించగలగాలి. Saint Mother Teresa added flavor, taste, and happiness to the lives of the poor, sick, and the marginalized. She could give to the people the experience of God's mercy and the beauty of Christianity. మదర్ తెరీసా గారు ఏ విధంగా అయితే అనగారిన ప్రజలకు దేవుని యొక్క అనుభూతిని, వారి జీవితాలలో ఆనందాన్ని నింపారో, మనందరం కూడా ఉప్పు వలె ఉండటం అంటే ఈ విధంగా దేవుణ్ణి ఈ లోకానికి చూపించగలగాలి. ఈనాటి మొదటి పట్టణంలో కూడా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాలలో మనం చదువుతున్నాం. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు, మీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వానికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తుల నిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. చూడండి, ఈ వాక్య భాగంలోని మాటలను పునీత మదర్ తెరీసా గారు జీవిస్తూ దేవుని యొక్క అనుభూతిని అందించారు. మనందరం కూడా మన ఇరుగు పొరుగు వారికి క్రీస్తు ప్రభు యొక్క అనుభూతిని అందించగలగాలి. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని చెప్తూ క్రీస్తు ప్రభువు ఒక హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. ఆ హెచ్చరిక ఏంటంటే, ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల ఇంక దేనికి పనికిరాదు, అది బయట పారవేయబడి కాళ్ళతో త్రొక్కడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల, మనుషులమైన మనము మతము కంటే కూడా ముందు మనుషులముగా మన మానవత్వాన్ని కోల్పోకూడదు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు, కొన్ని సంఘటనలు విన్నప్పుడు అసలు ఇతడు, ఈమె మనిషేనా అనే ప్రశ్న కలుగుతుంది. ఎందుకంటే అంత కిరాతకత్వము, అంత క్రూరత్వము మనకు కనిపిస్తుంది. భర్తలను భార్యలు చంపుతున్నారు, భార్యలను భర్తలు చంపుతున్నారు. ఆస్తి కోసం, డబ్బు కోసం కన్న బిడ్డలు తల్లిదండ్రులను కడతీర్చుతున్నారు. అదే ఆస్తి కోసం రక్తం పంచుకొని పుట్టినటువంటి, ఒకే తల్లి కడుపు నుంచి పుట్టినటువంటి సొంత అన్నదమ్ములు ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు. కుల వివక్షతో ఎంతో మంది కత్తులు దూస్తూ ఉన్నారు.
మత విద్వేషాల వలన రక్తపాతము సృష్టించబడుతూ ఉన్నది. యుద్ధాల వలన మనం ఊహించలేనటువంటి ప్రాణ నష్టము జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మత విద్వేషాల వలన ప్రజలను, దానిలోను క్రైస్తవులను కిరాతకంగా కోస్తూ నరుకుతూ చంపుతుంటే ఒక మనిషి ఏ విధంగా ఇలా చేయగలడు అని ఆశ్చర్యం కలుగుతుంది. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల, మానవుడు మానవత్వాన్ని కోల్పోతే ఆ జీవితం వేస్ట్. ఆ జీవితం ఎందుకు పనికిరాదు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోతే బయట పారవేయబడి కాళ్ళతో త్రొక్కడానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు అని పలికిన విధంగా మనుషులమైన మనం మానవత్వాన్ని కోల్పోతే ఈ జీవితానికి అర్థమే లేదు. God created us as human beings. Why do we want to live like animals? Let us live as humans. మానవత్వాన్ని జీవిద్దాం, మనుషులుగా జీవిద్దాం, ఇంకను దేవుని బిడ్డలుగా జీవిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణములో మనకు అందించబడినటువంటి మరొక ఉదాహరణ వెలుగు. వెలుగు అంటే మనకు గుర్తు వచ్చేది దేవుడు. మండుచున్న పొదలో మోషేకు దర్శనమిచ్చారు. రాత్రి అగ్ని స్తంభమై ఇజ్రాయేలు ప్రజలను నడిపించారు. ఇటు నూతన నిబంధనలోను క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. దివ్య రూప ధారణ సమయంలో ప్రభు యొక్క ముఖము, ప్రభు యొక్క వస్త్రములు తెల్లగా కాంతివంతంగా మారిపోయాయి. పెంతెకోస్తు పండుగ రోజున అమ్మ మరియా, అపోస్తలులు ఇంకా కొంతమంది ప్రజలు ప్రార్థన చేస్తుండగా పవిత్రాత్మ అగ్ని నాలుకల వలె వీరందరిపై దిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. స్వయముగా క్రీస్తు ప్రభువే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనములో లోకమునకు వెలుగును నేనే అని చెప్తూ ఉన్నారు. కావున వెలుగు అంటే మనకు గుర్తుకొచ్చేది దేవుడు. నేనే వెలుగు అని పలికిన ఆ ప్రభువు ఈరోజు ఆ వెలుగును మనకు అందిస్తూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మనలను పంపుతూ ఉన్నారు. జ్ఞానస్నాన సాంగ్యములో గురువు మన చేతిలో ఒక క్రొవ్వొత్తిని పెట్టి ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు అంటారు. జ్ఞానస్నానం రోజున మనలో వెలిగించబడినటువంటి ఆ వెలుగు, పవిత్రాత్మ, దేవుని యొక్క ఆత్మను మనం ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకుంటూ ఆ వెలుగును ఇతరులకు పంచాలి. లోకమునకు వెలుగును నేనే అని పలికిన ప్రభువు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని తన యొక్క వెలుగు దివ్యలుగా, వెలుగు దివిటీలుగా మనను ఈ లోకానికి పంపిస్తూ ఉన్నారు. ఈ లోకములోని అంధకారముతో మనలోని ఈ వెలుగును మనం కోల్పోకూడదు. మనలోని వెలుగుతో మన చుట్టూ ఉండే అంధకారాన్ని ఛేదించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తు వెలుగును ఈ లోకమంతటా కూడా ప్రసరింపచేయాలి. దీపము వెలిగించబడి దీపస్తంభంపై ఉంచబడుతుందే కానీ అది దాచిపెట్టబడదు. మనలో వెలిగించబడినటువంటి ఈ యొక్క క్రీస్తు వెలుగును మనం దాచిపెట్టకూడదు, దానిని అందరికీ పంచాలి. క్రీస్తు వెలుగులోనికి ఇతరులను మనం నడిపించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఏ విధంగా మనము క్రీస్తు వెలుగును అందరికీ అందించగలమంటే ఈరోజు వాక్య భాగంలో మనం చాలా మంచి విషయాలను ఆలకించాం. ఎన్నో గొప్ప సత్యాలను మనం నేర్చుకొని ఉన్నాం. ఒకసారి వాటిని నెమరు వేసుకుందాం. దేవునికి ఉప్పు అర్పించబడిన విధంగా మనము మన జీవితాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఉప్పు ఒక శుద్ధీకరణ పరికరముగా వినియోగించబడిన విధంగా మనము మనలోని మన అంతరంగమును, మన హృదయమును శుద్ధి చేసుకుంటూ మన చుట్టూ ఉండే సమాజములోని చెడును కూడా నిర్మూలించడానికై కృషి చేయాలి. ఉప్పు ఆహారమునకు రుచిని అందించిన విధంగా మనము ఇతరుల జీవితాలలో ఆనందాలను నింపేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా జీవిస్తామో అప్పుడే మనం క్రీస్తు వెలుగును ఈ లోకానికి అందించిన వారం అవుతాం. మీరు ఉప్పు వలె ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు అని ఆ ప్రభువు చెప్పిన విధంగా మనము ప్రయోజనకరముగాను ఇతరులను ప్రభావితం చేసే విధంగాను ఉండగలం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ విధంగా జీవించినప్పుడు దేవుని యొక్క అనుగ్రహాలు మనకు కురిపించబడతాయి. ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8-9 వచనములలో, ఇప్పుడు మనం భూమికి ఉప్పు వలె, లోకమునకు వెలుగు వలె జీవించినప్పుడు, దేవుని లోకానికి అందించగలిగినప్పుడు, అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మనం మంచిగా జీవించడం ద్వారా, క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క కృప ప్రాతకాల సూర్యుని వలె మనపై ప్రకాశించబడతాయి. మనం ప్రార్థించినప్పుడు ఆ దేవుడు మన మొర ఆలకిస్తాడు. కావున ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తు ప్రభువు మనను కోరే విధంగా క్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రేమను, క్రీస్తు ప్రభువులో ఆ విశ్వాసమును, మంచితనమును, క్రైస్తవ విలువలను, పరిశుద్ధ గ్రంథములోని వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞలను, శ్రీసభ బోధించే సత్యములను మనలో నిలుపుకుందాం. ఎల్లప్పుడూ వాటిని కోల్పోకుండా వాటిని మనలో స్థిరంగా నిలుపుకుంటూ వీటిని ఈ సమాజానికి అందిస్తూ దేవుని యొక్క వెలుగులోనికి ఇతరులను ఆహ్వానిద్దాం. దేవునికి మనందరము సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.